రీసెంట్‌గా అండ్ ప్రీవియస్‌గా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్‌ని తెచ్చుకున్న ది 7 బెస్ట్ మూవీస్‌నైతే సజెస్ట్ చేయబోతున్నాం. అయితే కంటెంట్‌లోకెళ్ళబోయే ముందు ఇంకా ఎవరైనా మన మూవీ కంటెంట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డీటెయిల్స్‌లోకి వెళ్తే నంబర్ 1 కోటా ఫ్యాక్టరీ సీజన్ 1 ఇదొక సర్వైవల్ వెబ్ సిరీస్. అయితే సిరీస్ బేసిక్ ప్లాట్ వచ్చేసి హీరో వైభవ్ 10th 95%తో పాస్ అయ్యాక 12th చదువుతున్న రోజుల్లో ఐఐటీ కోచింగ్ కోసం కోటా వచ్చి తను అనుకున్న ఇన్‌స్టిట్యూట్ రాకపోవడంతో వేరే ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యాక తను ఆ క్యాట్ రేస్‌లో ఎలా సర్వైవల్ అయ్యాడో అన్నదే సిరీస్ బేసిక్ ప్లాట్. అయితే సిరీస్‌లో మొత్తం 5 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ 40 మినిట్స్ రన్ టైమ్‌తో ఓవరాల్‌గా 3.5 అవర్స్ ఉంటుంది. అయితే సిరీస్ స్టార్టింగ్ ఎపిసోడే మెయిన్ పాయింట్‌తో స్టార్ట్ అయ్యి మనల్ని ఒక లూప్‌లోకి తీసుకువెళ్ళిపోతుంది. ఇక అక్కడి నుంచి ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లేతో నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీని బిల్డ్ చేసేలా ఉంటుంది. లిటరల్లీ సిరీస్‌లో వచ్చే ప్రతి ఎపిసోడ్ కూడా చాలా రియలిస్టిక్‌గా అండ్ చాలా న్యాచురల్‌గా ఉంటాయి. అండ్ సిరీస్‌లో కొన్ని సీన్స్ అయితే మనకి ఎమోషనల్‌గా కూడా కనెక్ట్ అవుతాయి. అయితే సిరీస్‌లో వచ్చే ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క డైమండ్. లిటరల్లీ ఈ సిరీస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే మీరు ఒక మంచి సర్వైవల్ సిరీస్‌ని చూడాలనుకుంటే ఈ సిరీస్‌ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఒక మంచి ఎక్స్‌పీరియన్స్‌ని అయితే డెఫినెట్‌గా ఇస్తుంది. అయితే ప్రెజెంట్ ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 2 గాంత్ ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ వెబ్ సిరీస్. అయితే సిరీస్ బేసిక్ ప్లాట్ వచ్చేసి హకీకత్ నగర్లో ఉండే జతిన్ ఫ్యామిలీ హ్యాపీగా తమ లైఫ్ని లీడ్ చేస్తున్న టైంలో ఒకరోజు అనుకోకుండా తెల్లవారుజామున తన ఫ్యామిలీకి సంబంధించిన 11 మంది ఉరేసుకొని తెలియని రీజన్తో చనిపోతారు. అండ్ తన ఫ్యామిలీకి సంబంధించిన కుక్క కూడా అన్నోన్ గా చనిపోతుంది. అయితే ఫైనల్ గా ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన గదర్ సింగ్ ఈ కేసుని ఎలా సాల్వ్ చేశాడు అన్నదే స్టోరీ లైన్. అయితే లిటరల్లీ ఈ సిరీస్ కూడా స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచే మెయిన్ పాయింట్ తో స్టార్ట్ అయ్యి మనల్ని ఒక లూప్ లోకి తీసుకువెళ్ళిపోతుంది. ఇక అక్కడి నుంచి సిరీస్ లో కొంత మైథాలజీని యాడ్ చేసి నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీని బిల్డ్ చేసేలా ఉంటుంది. అయితే సిరీస్ లో ఒక్కొక్క ఎపిసోడ్ లో ఒక్కొక్క ట్విస్ట్ రివీల్ అవుతుంటే నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీ డెఫినెట్ గా పెరిగేలా చేస్తుంది. అయితే లిటరల్లీ సిరీస్ లో లాస్ట్ 3 ఎపిసోడ్స్ అయితే మనల్ని సీట్ ఎడ్జ్ లో కూర్చుని పెడతాయి. అండ్ సిరీస్ లో ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ కూడా అన్ప్రెడిక్టబుల్ గా అయితే ఎండ్ అవుతుంది. అయితే ఈ సిరీస్ ని మీరు ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ జియో సినిమాలో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 3 చిన్ని ఇదొక రివెంజ్ డ్రామా ఫిలిం. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి హీరోయిన్ చిన్ని అండ్ తన భర్త మారప్ప అండ్ తన కూతురు ధనాతో ఒక చిన్న కానిస్టేబుల్ జాబ్ చేస్తూ హ్యాపీగా తమ లైఫ్ ని లీడ్ చేస్తున్న టైంలో అదే ఊర్లో ఉండే మిల్లు ఓనర్ తో తన భర్తకి గొడవ రావడం వల్ల ఇది పెద్ద గొడవగా మారుతుంది. అయితే ఫైనల్ గా ఆ గొడవ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశారు, దీని వల్ల హీరోయిన్ చిన్ని ఆ మిల్లు ఓనర్ పై ఎలాంటి రివెంజ్ తీసుకున్నది అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టోరీ లైన్ చెప్పడానికి చాలా సింపుల్ గా అండ్ చాలా రొటీన్ గా ఉన్నప్పటికీ మూవీ మాత్రం మనల్ని ఫుల్ గా ఎంగేజింగ్ చేస్తూ ఎక్కడా డిసప్పాయింటింగ్ చేయకుండా ప్రీ క్లైమాక్స్ వరకు అయితే వెళ్తుంది. అయితే మూవీ మొత్తం రివెంజ్ అనే పాయింట్ తో రన్ అయినప్పటికీ అది ఎలా రివెంజ్ తీసుకుంటుంది అన్న పాయింట్ మాత్రం మనల్ని ప్రీ క్లైమాక్స్ వరకు హుక్ చేసేలా ఉంచుతుంది. అయితే లిటరల్లీ మూవీలో మాత్రం కీర్తి సురేష్ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అయితే మూవీలో కొన్ని సీన్స్ ప్రెడిక్టబుల్ గా ఉంటే కొన్ని సీన్స్ మాత్రం అన్ప్రెడిక్టబుల్ గా ఉంటాయి. అయితే మీరు ఒక మంచి రివెంజ్ డ్రామా ఫిలిం ని చూడాలనుకుంటే ఈ మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ప్రెజెంట్ ప్రైమ్ లో తెలుగు ఆడియోతో అయితే స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 4 నవాబు ఇదొక యాక్షన్ థ్రిల్లర్. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి చెన్నైలో భూపత్ రెడ్డి అనే గ్యాంగ్స్టర్ కి వరద, త్యాగ్ అండ్ రుద్ర అనే ముగ్గురు కొడుకులు ఉంటారు. అయితే ఒక రోజు భూపత్ రెడ్డి పై కొంతమంది అన్నోన్ పర్సన్స్ అటాక్ చేయడంతో అక్కడ కొన్ని రోజులకి తను చనిపోతాడు. అయితే ఫైనల్ గా ఆ ప్లేస్ ని కోసం ఈ ముగ్గురు కొడుకులు పోటీ పడతారు. అయితే ఫైనల్ గా ఈ పోటీలో ఎవరు గెలిచారో, ఇంతకీ భూపత్ పై అటాక్ చేసింది ఎవరు, నెక్స్ట్ ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టార్టింగ్ మెయిన్ పాయింట్ తో స్టార్ట్ అయినప్పటికీ ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా ఫ్లాట్ గా అండ్ ఫుల్ డ్రామాతో వెళ్తుంది. బట్ సెకండ్ హాఫ్ కి వెళ్ళేసరికి మంచి ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే తో మంచి యాక్షన్ సీన్స్ తో నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీని బిల్డ్ చేసుకుంటూ వెళ్లి ప్రీ క్లైమాక్స్ లో అన్ప్రెడిక్టబుల్ గా అయితే ఎండ్ అవుతుంది. అయితే లిటరల్లీ మూవీలో వచ్చే కొన్ని సీన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అయితే ఇంకొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ సీన్స్ ఉంటాయి. అయితే మీరు ఒక మంచి యాక్షన్ మూవీని చూడాలనుకుంటే ఈ మూవీని మిస్ అవ్వద్దు. ప్రెజెంట్ యూట్యూబ్ లో తెలుగు ఆడియోతో అయితే స్ట్రీమ్ అవుతుంది.
నెంబర్ 5 ఇమాజినరీ. ఇదొక హర్రర్ థ్రిల్లర్ ఫిలిం. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి జెసికా అనే పర్సన్ ఒక విడాకులు తీసుకున్న పర్సన్‌కి మ్యారేజ్ చేసుకొని తన ఓల్డ్ హౌస్‌కి షిఫ్ట్ అవుతారు. అయితే తను మ్యారేజ్ చేసుకున్న పర్సన్ భార్యకి ఇద్దరు కూతుర్లు ఉంటారు. అయితే అందులో చిన్న కూతురికి తన ఓల్డ్ హౌస్‌లో ఒక టెడ్డీ బేర్ దొరుకుతుంది. అయితే ఫైనల్‌గా ఆ టెడ్డీ బేర్ దొరకడం వల్ల వీళ్ళు ఆ హౌస్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేశారు, ఇంతకీ ఆ టెడ్డీ బేర్ ఎక్కడి నుంచి వచ్చింది, నెక్స్ట్ ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టార్టింగ్ ఫస్ట్ 30 మినిట్స్ మాత్రం ఎలాంటి హై మూమెంట్స్ లేకుండా చాలా ఫ్లాట్ గా వెళ్తుంది మూవీ. అయితే వన్స్ 30 మినిట్స్ గడిచాక ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఇక అక్కడి నుంచి నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీని ప్రీ క్లైమాక్స్ వరకు వెళ్ళి ప్రీ క్లైమాక్స్ అన్ప్రెడిక్టబుల్ గా అయితే ఎండ్ అవుతుంది. అయితే ముందే చెప్తున్నా మూవీ మాత్రం చాలా స్లో ఫేస్ లో వెళ్తుంది. బట్ మూవీ కంటెంట్ పరంగా ఏ మాత్రం డిసప్పాయింటింగ్ చేయదు. అయితే మీరు ఈ మూవీని ఎప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ ప్రైమ్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 6 తడం. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ అండ్ ఈ మూవీని మలేషియాలో జరిగిన రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని అయితే తీశారు. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి హీరో సిద్ధార్థ్ సివిల్ ఇంజనీర్ గా వర్క్ చేస్తూ హ్యాపీగా తమ లైఫ్ ని లీడ్ చేస్తున్న టైంలో ఇంకొక పక్క యాజ్ టీజ్ గా తనలాగే ఉండే ఆదిత్య అనే పర్సన్ ఇంకొక ప్రాబ్లం లో చిక్కుకుంటాడు. అండ్ అదే రోజు నైట్ ఒక హౌస్ లో దారుణంగా హత్య జరుగుతుంది. అయితే ఈ కేసు పరంగా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారు. అయితే ఫైనల్ గా వీళ్ళిద్దరిలో ఆ హత్య చేసింది ఎవరు అండ్ వీళ్ళిద్దరు బ్యాక్ స్టోరీ ఏంటి అండ్ ఈ కేసుని పోలీసులు సాల్వ్ చేశారా లేదా అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టార్టింగ్ మాత్రం ఒక రొటీన్ స్టోరీతో ఒక రొటీన్ టెంప్లెట్ లో వెళ్తుంది. బట్ మూవీ 30 మినిట్స్ దగ్గర ఒక సరైన ట్విస్ట్ పడుతుంది. ఇక అక్కడ నుంచి మూవీ ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే తో నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీని బిల్డ్ చేసుకుంటూ ప్రీ క్లైమాక్స్ వరకు అయితే వెళ్తుంది. అయితే ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అయితే అన్ప్రెడిక్టబుల్ గా అయితే ఎండ్ అవుతుంది. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ సన్నెక్స్ లో గ్యాంబ్లర్ గా తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. ఇక ఫైనల్ గా నెంబర్ 7 ది బీ సెట్స్. ఇదొక సర్వైవల్ మూవీ. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి యాంటోనియా అనే పర్సన్ అండ్ తన భార్య వాల్కా ఫ్రాన్స్ ని విడిచి ఒక మారుమూల ఉండే విలేజ్ కి వచ్చి ఒక వ్యవసాయం చేసుకుంటూ వాటిని వ్యాపారం చేసుకుంటూ హ్యాపీగా తమ లైఫ్ ని లీడ్ చేస్తున్న టైంలో ఆ విలేజ్ లో ఉండే ఇరుగు పొరుగు పర్సన్స్ కి వీళ్ళంటే పడదు. ఎందుకంటే వీళ్ళు నాన్ లోకల్ అవడం వల్ల. అయితే ఫైనల్ గా ఆ విలేజ్ లో వీళ్ళు ఎలా సర్వైవల్ అయ్యారు అన్నదే స్టోరీ లైన్. అయితే స్టోరీ లైన్ చెప్పడానికి చాలా సింపుల్ గా ఉన్న మూవీకి మాత్రం కనెక్ట్ అయితే మనకి ఒక లూప్ లోకి తీసుకువెళ్ళిపోయేలా ఉంటుంది. బట్ మూవీ మాత్రం చాలా స్లో ఫేస్ లో వెళ్ళడం వల్ల చాలా మందికి కనెక్ట్ అవ్వకపోవచ్చు. అయితే మూవీ మొత్తం చాలా ఫ్లాట్ గా వెళ్తుంది అన్న టైంలో ఒక సరైన ట్విస్ట్ పడుతుంది. ఇక అక్కడి నుంచి నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీని బిల్డ్ చేసుకుంటూ ప్రీ క్లైమాక్స్ వరకు వెళ్ళి ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ కూడా మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తుంది. అయితే మీరు ఒక మంచి సర్వైవల్ మూవీని చూడాలనుకుంటే ఈ మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ప్రెజెంట్ ప్రైమ్ లో కూడా తెలుగు ఆడియోతో అయితే స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. అయితే నాదొక చిన్న రిక్వెస్ట్ గాయ్స్, ఇలాంటి మరిన్ని మూవీ సజెషన్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన మూవీ కంటెంట్ ఛానల్ ని సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి.